2019 ఎన్నికల ముందు వైసీపీ ఫేక్ ప్రచారాలు చేసి విద్వేషాలు రెచ్చగొట్టింది. ఐపాక్ డైరెక్షన్ లో చెప్పిన అబద్ధాలను ప్రజలు నమ్మారు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ ఆ ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టకుండా లైట్ తీసుకోవడము దాని ఓటమికి ఓ కారణం. 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ఇప్పుడు మళ్లీ పాత వ్యూహాలకు పదును పెడుతోంది. ఐపాక్ మార్క్ ప్రచారాలతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సున్నితమైన మత కులపరమైన అంశాల్లో చిచ్చురేపాలని చూస్తోంది. ఇందుకు ప్రముఖ వ్యక్తులు మతాలు ఆలయాలను వాడుకుంటోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీలో ఉన్న పింక్ డైమండ్ ను చంద్రబాబు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నారంటూ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రచారం చేశారు. బూందీ పోర్టులో తవ్వకాలు చేసి సంపద దోచుకున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇవన్నీ అసత్యాలని తర్వాత తేలింది. అయితే టీడీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందింది. ఇప్పుడు అదే పంథాలో కుల మత ప్రాంతాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు వైసీపీ ముఠా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఫేక్ పోస్టులు పెడుతున్నారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పాస్టర్ ప్రవీణ్ మృతిని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో హిందువులపైకి క్రైస్తవులను రెచ్చగొట్టాలని వైసీపీ ప్రయత్నించింది. వైసీపీ నేత జాన్ బెన్నీ లింగం హిందువులను ఉచ్చకోత కోస్తానంటూ మాట్లాడారు. పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారంటూ జూపూడి ప్రభాకర్ కూడా రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆయన మృతిని అడ్డు పెట్టుకుని లబ్ధి పొందాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టడంతో వైసీపీ పట్ల హిందువుల్లో వ్యతిరేకత రాకుండా జగన్ అర్జెంటుగా హిందూ ధర్మ పరిరక్షకుడిగా అవతారమెత్తారు. గత వారంలో ఒకే రోజున జగన్ హిందూ ధర్మ పరిరక్షకుడు అంటూ సోషల్ మీడియాలో 40కి పైగా పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. వైసీపీ నేతలు ఓవైపు హిందువులపైకి క్రైస్తవులను రెచ్చగొడుతూనే మరోవైపు ప్రభుత్వం పట్ల హిందువుల్లో వ్యతిరేకత కలిగించేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే టీటీడీ గోశాలలో 3 నెలల్లో 100 గోవులు మరణించాయని ఆ పార్టీ నేత టీటీడీ మాజీ చైర్మన్ కూడా ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ కుట్రలు అబద్ధాలనే నమ్ముకుంది. 2019 ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఎన్నో అసత్యాలు ప్రచారం చేసింది. కుల మత ప్రాంతాల పరంగా చీలికలు తెచ్చేందుకు యత్నించింది. సీఎం అయ్యాక కూడా జగన్ తీరులో మార్పు రాలేదు. ఎన్నో అబద్ధాలు చెప్పారు. 3 రాజధానులంటూ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. ముద్రగడ హరిరామ జోగయ్యను అడ్డం పెట్టుకుని కుల విద్వేషాలకు కుట్రలు చేశారు. వైసీపీ అసలు స్వరూపాన్ని తెలుసుకున్న ప్రజలు 2024 ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ప్రతిపక్ష హోదాకు లేకుండా కూడా చేశారు. అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేస్తున్న జగన్ మళ్లీ ఫేక్ ప్రచారం మొదలు పెట్టారు. శాంతి భద్రతలను నిప్పురాజేసి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలని చూస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం ఇలాంటి ప్రచారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు వాస్తవాలను వివరించి అప్రమత్తం చేయాలి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేశారని, ప్రభుత్వం శాంతి భద్రతలను గాలి కొదిలేసిందంటూ వైసీపీ సోషల్ మీడియా హోరెత్తించింది. కానీ పోలీసుల విచారణలో వైసీపీ నాయకుడే ఈ పని చేశారని తేలింది. పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించి అరెస్టు కూడా చేశారు. రాజీవ్ రంజన్ మిశ్రా సారథ్యంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా మార్చిలో రాష్ట్ర కేబినెట్ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దానిపై ఇప్పటి వరకు నేరుగా స్పందించని వైసీపీ దొంగచాటుగా మతం పేరుతో అంబేద్కర్ సెంటిమెంట్ తో ఎస్సీలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా వైసీపీ ద్వంద్వ వైఖరి పాటించింది. ఎన్డీఏకు బలమున్న లోక్సభలో ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్టు వైసీపీ ప్రకటించింది. కానీ ఎన్డీఏకు సంఖ్యాపరంగా తక్కువ మంది ఉన్న రాజ్యసభలో మాత్రం విప్ జారీ చేయకుండా దొంగాటాడింది. ఎన్డీఏ కూటమి లేకున్నా వైసీపీ వక్ఫ్ బిల్లు విషయంలో లోక్సభలో ఒకలా, రాజ్యసభలో మరోలా వ్యవహరించింది.